శ్రీమద్దేవి భాగవత మాహాత్యం ఎపిసోడ్ 9 గ్రహించగలిగాను. అఖిలలోకానికి వివేకాన్ని ప్రసాదించే పురుషోత్తముణ్ణి నిద్రావసుణ్ణి చేశావు. నీ మోహ విలాసలీలలు తెలియతరమా తల్లీ? నేనెంత మూజుణ్ణి ఇంతవరకు తెలుసుకోలేకపోయాను. నేనే కాదు, విబుధకోటిలో నిన్ను తెలుసుకున్నవాడు ఎవడూ లేడు. జగత్కర్తృత్వం నీదే. నువ్వే ప్రకృతిపురుషుడు. సర్వచైతన్య శక్తివి నువ్వే. నిర్గుణ స్వరూపినివి. నువ్వే వివిధ రూపాలు ధరించి నటిస్తూ ఉంటావు. నీ పనులు నీ విధానాలు ఎవరికీ అంతుపట్టవు. నీకు నామరూపాలు కల్పించి మునీశ్వరులు త్రికాలాల్లోనూ నిన్ను సంధిగా ధ్యానిస్తుంటారు. మేల్కొల్పే బుద్ధివి నువ్వు. సంపదవు నువ్వు. కీర్తి, మతి, ధృతి, శ్రద్ధ అన్నీ నువ్వే. విష్ణుమూర్తి నీకు వివసుడై నా కళ్ళ ఎదుట కనపడుతుంటే ఇంక వేరే ప్రమాణం కావాలా? వేదవేత్తలే కాదు, వేదాలు కూడా నిన్ను పూర్తిగా అర్థం చేసుకోలేకపోయాయి. అంతటి దుర్విజ్ఞేయవు. ఇక మేమనగా ఎంత? యజ్ఞయాగాలలో ఋత్విజులు స్వాహా శబ్దంతో నీ నామధేయాన్ని ఉచ్చరించకపోతే ఆయా దేవతలకు పురోడాసభాగాలు అందవు. దేవతలకు భుక్తిదాయినివి నువ్వు. అమ్మా వరప్రదాయిని, భయభీతుణ్ణి, నిన్ను శరణు వేడుతున్నాను. ఇదిగో మధుకేటభులు, ఘోరరూప రాక్షసులు నన్ను సంహరించడానికి కత్తులు నూరుతున్నారు. విష్ణుమూర్తికి ఈ సంగతి తెలుసునని నాకు అనిపించడం లేదు. నీకు వివసుడై నిద్రలో ఉన్నాడు. అతణ్ణి విడిచిపెట్టు. లేదా ఈ రాక్షసులు ఇద్దరినీ నువ్వే మట్టుపెట్టు. నీ ఇష్టం తల్లి. నీకు ఏది నచ్చితే అదే చెయ్యి. హే మహాయే! హరిహరుల కోసం తపస్సు చేసేవాళ్లు ఎంత అమాయకులో కదా. పాపం నీ ప్రభావం వాళ్లకు తెలీదు. నాకైనా ఇప్పటికిగదా తెలిసింది. ఈ విష్ణుమూర్తిని నిద్రలేపాలంటే లక్ష్మీదేవికి కూడా అయ్యేటట్టులేదు. ఆవిడకూడా నీకు వివసురాలై నిద్రపోతోంది. నువ్వు జగజ్జననివని కామధేనువని నిజంగా తెలుసుకుని నీ పాదపద్మాలను అర్చించేవాళ్లు అనన్యభక్తితో సేవించేవాళ్లు ధన్యాతిధన్యులు. బుద్ధి, తేజస్సు, కీర్తి, శుభప్రవృత్తి మొదలైనవి సోరిగుణాలు. అవన్నీ ఎటుపోయాయో? నీ అమేయశక్తి కారణంగా నిద్రకు బందీ అయ్యాడు. సకల జగత్తుకి నువ్వే ఆదిశక్తివి. ఇదంతా భావమాత్రంగా నువ్వు చేసిన నిర్మాణమే. నువ్వు నిర్మించిన ఈ మోహజాలలో నువ్వే క్రీడిస్తున్నావు. నటుడు తన నాట్యంలో తాను విహరిస్తున్నట్టు. యుగాదితో మొదటిసారిగా విష్ణుమూర్తిని నువ్వే ప్రకటించావు. వెలుగులోకి తెచ్చావు. పరిపాలనాశక్తిని ఇచ్చావు. ఇప్పుడేమో ఇలా నిద్రపుచ్చావు. అంబా! నువ్వు సర్వతంత్ర స్వతంత్రురాలివి. ఏది ఎప్పుడు ఎలా చెయ్యాలనిపిస్తే అలా చేస్తావు. నన్ను సృష్టించింది ఇలా నశింపజేయడానికే అయినట్లయితే నీ ఇష్టం. దయ చూపించకు. ఇలాగే మౌనంగా ఉండిపో. భాగవతి! నన్ను పరిహసించడానికే కాకపోతే ఈ కాలరూప రాక్షసుల్ని నువ్వసలు ఎందుకు సృష్టించావుట? తెలిసింది తల్లి, తెలిసింది. ఇదంతా నీ అద్భుత విచేష్టితం. స్వతంత్రంగా సృష్టిస్తావు, వినోదిస్తావు, ఉపసంహరిస్తావు. ఇప్పుడు నన్ను ఉపసంహరించాలి అనుకున్నావు. అవును. ఇందులో విచిత్రం ఏముంది? మాతా! నీ ఇష్టం. అలాగే కాని నన్ను సంహరించు. నాకు దున్హకం లేదు. నేనేమీ బాధపడటం లేదు. కాని హే జగదంబికే! నువ్వు సృష్టించిన నన్ను ఈ రాక్షసుడు చంపడం నీకు పెద్ద అపకీర్తి అవుతుంది. అందుకని దేవీ, లే! అద్భుతరూపం ధరించు. నన్నో ఈ రాక్షసులనో సంహరించు. లేదంటే హరిని నిద్రలేపు. ఈ రాక్షసుల్ని సంహరిస్తాడు. ఏదైనా అంతా నీ చేతిలో ఉంది. ఇలా కమలసంభవుడు భక్త్యావేశంతో నిలదీశాడు. ఎట్టకేలకు ఆ తామసీశక్తి సోరి శరీరాన్ని వదిలిపెట్టింది. జనార్దనుడిలో కదలిక వచ్చింది. విరించి ముఖాలలో ఆనందం వెల్లివిరిసింది. సూతుడు ఇలా కథ చెబుతుండగా సోనకాది మహామునులలో ఒకరికి మరొక సందేహం వచ్చింది. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు త్రిమూర్తులని, సనాతనులని, బ్రహ్మాండంలో వీరికంటే అధికులు, పరతరం లేరని, సృష్టిస్థితిలయాలను వీరే నిర్వహిస్తుంటారని పెద్దలు చెప్పగా విన్నాం. అందులో విష్ణుమూర్తి మహాతేజస్వి అని సర్వసమర్థుడని చెబుతారుగదా. అంతటి స్వామి యోగమాయకు వసుడై నిద్రపోయాడా? అతడి వివేకం ఏమైపోయింది? బ్రతికుండి నిశ్చేష్టుడు ఎలా అయ్యాడు? ఇది నా సందేహం. విష్ణుమూర్తినే లొంగదీసుకున్న ఆ శక్తి ఎవరు? దాని పేరు ఏమిటి? ఎక్కడ ఎలా పుట్టింది? అంతటి సమర్థురాలు ఎలా కాగలిగింది? పరాత్పరుడు నిద్రాపరతంత్రుడయ్యాడంటే ఆశ్చర్యంగా ఉంది. ఓ మహామతి! వ్యాస శిష్య! నీ జ్ఞానఖడ్గంతో నా సందేహలతలను ఖండించి సత్యప్రకటనం చెయ్యి అని ఆ మహాముని అభ్యర్థించాడు. సూతుడు రవ్వంత ఇరుకునపడ్డాడు. అయినా సమాధానం చెప్పాడు.
మహామునులారా, ముల్లోకాలలోనూ ఈ సందేహాన్ని తీర్చగలవాడు లేడని నా అభిప్రాయం. బ్రహ్మపుత్రులు సనాతనులు అయిన నారద కపిలాది మహామునులు సైతం దీనికి సమాధానం చెప్పలేరేమో. అంతటి దుర్ఘటమైన ప్రశ్న ఇది. ఇక నేననగా ఏమి చెప్పను? కాని ఒక్క విషయం గమనించండి. వేదాలు విష్ణుమూర్తిని సర్వపాలకుడుగా కీర్తిస్తున్నాయి. అతడు విరాట్ స్వరూపుడు. చరాచర ప్రాణికోటి అంతా ఆ స్వరూపం నుంచే ఆవిర్భవిస్తోంది. నారాయణుడు, హృషికేశుడు, వాసుదేవుడు, జనార్దనుడు అనే పేర్లతో అందరూ అతడిని స్తుతించి ఉపాసిస్తున్నారు. మరికొందరు శివుణ్ణి అలా ఉపాసిస్తున్నారు. శంకరుడు, చంద్రశేఖరుడు, త్రినేత్రుడు, పంచవక్త్రుడు, శూలపాణి, వృషధ్వజుడు మొదలైన నామధేయాలతో వేదం త్రియంబకుణ్ణి గానం చేస్తోంది. అర్ధనారీశ్వరుడుగా, కైలాసనివాసిగా, సర్వశక్తి సమన్వితుడుగా, భూతనాథుడుగా, దక్షయజ్ఞ వినాశకుడుగా భక్తులు కీర్తిస్తున్నారు. మరికొందరు వేదవిధులు ముప్పొద్దులా సూర్యుణ్ణి ఉపాసిస్తున్నారు. సూర్యోపాసనమే ఉత్తమోత్తమమని, అతడు పరమాత్మ అని వేదాలు కూడా చెబుతున్నాయి. అలాగే అగ్నిని, ఇంద్రుణ్ణి, వరుణుణ్ణి పరమాత్మలుగా చెప్పే వేదభాగాలు ఉన్నాయి. వీరిని పరమాత్మలుగా ఉపాసించే వేదపండితులు ఉన్నారు. ప్రవాహాలు ఎన్నైనా గంగ ఒక్కటే అన్నట్టు వీరందరిలోనూ విష్ణువే ఉన్నాడు అన్న మహర్షులు ఉన్నారు. ఏ విషయంలోనైనా ఒక నిశ్చయానికి రావాలంటే ప్రధానంగా 3 ప్రమాణాలను చెబుతారు పండితులు: ప్రత్యక్షం, అనుమానం, శాబ్దమనే. మరికొందరు ఉపమానాన్ని చేర్చి మొత్తం 4 అర్థాపత్తితో కలిపి 5 అనేవారు ఉన్నారు. పౌరాణికుల మార్గంలో అనుభవదృష్టాంతాలతో కలిసి ప్రమాణాలు 6. ఇంతకీ పరబ్రహ్మస్వరూపం ఈ ప్రమాణాలకు వేటికీ అందనిదే. అందుకే అది పరమమైన బ్రహ్మ. కాబట్టి బాగా ఆలోచించి ఒక నిశ్చయానికి రావాలి. త్రిమూర్తులలో సృజన, పాలస, సంహరణ శక్తులు ఉన్నాయి. సూర్యుడిలో ప్రకాశక శక్తి ఉంది. శేషకూర్మాలకు భూభరణ శక్తి ఉంది. అగ్నిలో దహన శక్తి ఉంది. వాయువులో ప్రేరణ శక్తి ఉంది. ఈ శక్తులు లేకపోతే వీరంతా ఏమవుతారు? అసమర్థులవుతారు. వేరే చెప్పాలా? ఓ మహాతపస్వులారా, బ్రహ్మ మొదలుకొని స్తంభపర్యంతమున్న ఈ బ్రహ్మాండంలో శక్తిహీనం, పరమనింద్యం. శివుడు శవమైనట్టే. కాబట్టి శత్రు విజయంలో, గమనంలో, భోజనంలో సర్వత్ర నిండి ఉన్న ఆ శక్తినే పరబ్రహ్మం అని బుద్ధిమంతులు నిర్ధారించారు, ఉపాసించారు. అదే విష్ణుమూర్తిలో సాత్విక శక్తి. అది లేనివేళ అతడు నిశ్చేష్టుడు. చతుర్ముఖునిలో అదే రాజస శక్తి. అది లేనినాడు అతడు ఏ సృష్టి చెయ్యలేడు. అదే శివుడిలో తామస శక్తి. అది ఉంటేనే అతడు సంహారకారకుడు. అందుచేత ఈ బ్రహ్మాండ సృష్టికి, స్థితికి, వినాశానికి శక్తియే కారణం. అదే లేకపోతే త్రిమూర్తులే కాదు, ఇంద్రుడు, సూర్యుడు, అగ్ని, వరుణుడు ఎవ్వరూ తామిప్పుడు చేస్తున్న పనుల్ని చెయ్యలేరు. ఆ శక్తి సగుణ అని, నిర్గుణ అని 2 రకాలు. నిర్గుణ శక్తిని విరాగులు ఉపాసిస్తారు. సగుణ రూపాన్ని కోరికలున్నవారు, రాగే, ఉపాసిస్తారు. అది నిష్కామోపాసన. ఇది సకామోపాసన. ధర్మార్థకామమోక్షాలకు స్వామిని ఆ శక్తియే. విధి విధానంగా పూజిస్తే అన్ని కోరికలు తీరుస్తుంది. ఇది తెలుసుకోలేని మూజులు కొందరైతే, తాము తెలుసుకొని ఇతరులను మోసం చేసేవారు మరికొందరు. పొట్టపోసుకోవడం కోసం కొందరు పండితులు కలిప్రేరితులై రకరకాల పాషండధర్మాలను ప్రచారం చేస్తున్నారు. మరే యుగంలోనూ వేదబాహ్యమైన ధర్మాలు ఇంతగా విజృంభించడం కనపడదు. మహానుభావులారా, త్రిమూర్తులు నిత్యమూ ధ్యానించేది ఈ శక్తినే. వేల సంవత్సరాలు తపస్సు చేసేది ఈమె అనుగ్రహం కోసమే. యజ్ఞాలు చేసేది ఇందుకోసమే. బ్రహ్మాఖ్యయైన ఆ పరాశక్తి సనాతనే, అందరికీ ఉపాస్యదేవత. ఇది సర్వశాస్త్రాలు అంగీకరించి చేసిన నిర్ణయం అని మా గురువుగారు వ్యాసుడు చెప్పారు. ఆయనకు నారదుడు చెప్పాడట. నారదుడికి వాళ్ల నాన్నగారు బ్రహ్మదేవుడు చెప్పాడట. బ్రహ్మదేవుడికి విష్ణుమూర్తి చెప్పాడట. కాబట్టి ఇంక ఇతరుల మాటలు ఏవీ మీరు వినక్కరలేదు, పట్టించుకోనక్కరలేదు. శక్తి మాత్రమే ఆరాధనీయ. ఆసక్తుడు ఎలా ఉంటాడో ప్రత్యక్షంగా గ్రహించారుగదా. సర్వ ప్రకృతిలోనూ శక్తినే దర్శించండి, ఉపాసించండి. మహామునులారా, మీ సందేహం తీరిందిగదా. ఇంక కథలోకి వద్దాం అంటూ సూతుడు కొనసాగించాడు. జగద్గురువైన విష్ణుమూర్తి శరీరం నుంచి నిద్రాదేవి బయటకు వచ్చింది. నేత్ర, ఆస్య, నాసికా, బాహు, హృదయ, వక్షః స్థలాల నుంచి వెలువడింది. ఆకాశంలో నిలబడింది. జగన్నాథుడు ఆవులింతలతో లేచాడు. భయంభయంగా నిలబడ్డ ప్రజాపతిని చూశాడు. మేఘగంభీర కంఠస్వరంతో పలకరించాడు. పద్మజా, తపస్సు వదిలేసి ఇలా వచ్చావెందుకని? విచారంగా కనపడుతున్నావు. కారణమేమిటి? తండ్రి వసుదేవ,
నీ చెవిగులుగునుంచి పుట్టిన మధుకేటభరాక్షసులు నన్ను చంపడానికి వచ్చారు. భయపడి నీ సన్నిధికి వచ్చాను. సరును శరణు త్రాహిమాం త్రాహిమాం. అలాగా చతుర్ముఖా, భయపడకు, వాళ్లను నేను సంహరిస్తాను. ఆయువు మూడింది వాళ్లకి. వస్తారు, నా మీదకే వస్తారు, చస్తారు. విష్ణుమూర్తి ఇలా అంటూండగానే వాళ్లు వచ్చారు. మదగర్వితులై వచ్చారు. ఆ నీళ్లల్లో నిరాధారులై నిలబడి, ఓయీ నలువా, పారిపోయి ఇక్కడికి వచ్చావా? రా, యుద్ధం చెయ్యి. ఈయన కళ్లముందే ఇక్కడే నిన్ను సంహరిస్తాం. తరువాత ఈయన పనిపడతాం. మహాసర్పంమీద కులుకుతున్నాడు గదా, ముందు నువ్వురా యుద్ధం చెయ్యి, లేదా దాసుణ్ణి అని ఒప్పుకో అని గద్దించారు. విష్ణుమూర్తి కల్పించుకునే, దానవులారా, రండి, నాతో యుద్ధం చెయ్యండి, మీ మదం వదిలిస్తాను. ఈ ఆహ్వానానికి మధుకేటభులు ఆగ్రహోదగ్రులయ్యారు. ముందుగా మధుడు కలబడ్డాడు. కేటభుడు నిలబడ్డాడు. మల్ల యుద్ధం జరుగుతోంది. మధుడు అలిసిపోతుంటే కైటభుడు అందుకున్నాడు. అతడు అలిసిపోతే మళ్ళీ మధుడు. ఇలా ఇద్దరూ మారిమారి సోరితో పోరుతున్నారు. సన్నిధిలో బ్రహ్మదేవుడు, ఆకాశంలో నిద్ర దేవి ప్రేక్షకపాత్ర వహిస్తున్నారు. విష్ణుమూర్తి అలిసిపోతున్నాడే తప్ప వాళ్ళిద్దరిలోనూ ఎక్కడా అలసటే లేదు. 5000 సంవత్సరాలు గడిచాయి. కారణం ఏమిటి చెప్మా అని హరి ఆలోచించాడు. నేను ఎందుకు అలిసిపోతున్నాను? నా శక్తి ఏమయింది? వీళ్ళు అస్సలు అలిసిపోవడం లేదేమిటి? వీళ్లకి ఈ శక్తి ఎక్కడినుంచి వచ్చింది? ఈ ఆలోచనలతో ఒక్క నిమిషం ఆగాడు. మధుకేటభులు విజయగర్వంతో సంబరపడ్డారు. గంభీరంగా అరిచి పలికారు. హే విష్ణ, అలిసిపోయావా? యుద్ధం చేసే ఓపికలేదా? అయితే మాకు తలవంచి నమస్కరించు. తరువాత ఏం జరుగుతుంది అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. మా వీడియో మీకు నచ్చినట్టు అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మరచిపోకండి. మీ సలహాలు సూచనలు ఏమైనా ఉంటే కామెంట్ చేయండి. సోషల్ మీడియాలో ఫాలో అవ్వండి.